ఫారం 7 దరఖాస్తుల కేసుల్లో పోలీసు దర్యాప్తు ప్రారంభమైంది. అర్హులైన ఓటర్ల జాబితా నుంచి గల్లంతు చేయాలనే దురుద్దేశంతో దరఖాస్తులు చేశారంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఫిర్యాదులపై విచారణలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 322 కేసులు నమోదు చేసిన పోలీసులు దరఖాస్తు దొంగలెవరో తేల్చే పనిలో ఉన్నారు. దోషులుగా తేలితే 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాల నుంచి గంపగుత్తగా ఓట్లను గల్లంతు చేసేందుకు ఫారం 7 దరఖాస్తులు చేసిన అక్రమార్కుల ఉనికి కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 322 కేసులు నమోదయ్యాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి దరఖాస్తులు వచ్చిన కంప్యూటర్ల ఐపీ అడ్రస్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటింగ్ CDACకు సమాచారం పంపారు. వందల సంఖ్యలో వచ్చిన ఈ దరఖాస్తులకు సంబంధించి ఈ ఐపీ అడ్రస్లే కీలకం కానున్నాయి. ఏ ఐపీ అడ్రస్ నుంచి ఏ రోజు ఎన్ని గంటలకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో CDAC తేల్చనుంది. దాని ద్వారా మోసపూరితంగా దరఖాస్తులు చేసిన వారిని గుర్తించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక తహసీల్దార్ల ఫిర్యాదులతో చేపట్టిన పోలీసులు 2300 మంది దరఖాస్తుదారులను ఇప్పటి వరకు గుర్తించారు. వారికి CRPC సెక్షన్ 41 కింద నోటీసులు పంపాలని నిర్ణయించారు. దురుద్దేశపూర్వకంగా ఫారం 7 దరఖాస్తులు చేశారని తేలితే కఠినంగా శిక్షలు పడనున్నాయి. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 120B ప్రకారం నేరపూరిత కుట్ర 419, 420 సెక్షన్ల ప్రకారం మోసం, ఐటీ చట్టంలోని 66, 66D సెక్షన్లు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద కేసులు నమోదు కానున్నాయి. ఫోర్జరీ చేసినందుకు గాను IPC సెక్షన్ 465 ప్రకారం 2 ఏళ్ల కారాగారంతో పాటు జరిమానా కూడా విధించొచ్చు. ఎలక్ట్రానిక్ పత్రాలతో అసలును నకిలీగా మార్చినందుకు IPC సెక్షన్ 471 ప్రకారం 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆన్లైన్ సమాచారం విషయంలో దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని తేలితే ఐటీ చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం 3 ఏళ్ల శిక్ష పడుతుంది. భారీగా జరిమానా కూడా విధించొచ్చు. తప్పుడు ధృవీకరణకు గాను ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం 7 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది.